మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమ తొలగింపునకు స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అడ్డుకున్నారు. ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను ఆపివేయాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. లేఅవుట్లోని ఫ్లాట్లను ఎలా కూల్చివేస్తారు అంటూ అధికారులపై ఆయన మండిపడ్డారు. ముందే వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా. అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి నేను వెళ్తాను. ముందు ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చాం. నా దగ్గర అన్ని కూడా గతంలో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ పేపర్ పుడుస్తున్న లైవ్ చూపించా, చెరువు పుడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పక్కలైనర్లు పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు పెట్టి వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఎస్, ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి. 15 వచ్చినా 18 వచ్చినా 20 వచ్చినా మేము రెడీ. కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా? నేను అన్ని మ్యాప్లు ఇస్తా. ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను తెలుసా సార్? ఇది ఒరిజినల్ మ్యాప్. ఇది ఏమైపోయింది? నేను ఒక్క నిమిషం, నేను చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్. ఇది చెరువు సార్, మీరు అది వదిలిపెట్టారు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు అది దాని జోలికి పోవట్లేదు. ఇక్కడ రెండోది ఎఫ్టీఎల్ ఉందే అనుకుందాం. మనము ఉంటే మాకు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఇయర్ లోపల ఇంత వర్షం వచ్చింది, ఇన్ని నీళ్ళు ఇక్కడ నిలబడ్డా, ఇన్ని కష్టాలు వచ్చినాయని మాకు చెప్పండి. చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి. నేను ఇక్కడే పుట్టి పెరిగినాను కదా. పోనీ ఎవరినైనా చూపెట్టమని ఫలాని ఏరియా లోపల ఇక్కడ నీళ్ళు నిలబడ్డాయి. రెండోసారి ఇంకోటి కూడా చెప్తున్నా, దీనికి ఇంత వాళ్ళకి కారణము కొందరు దీని వెనక ఉండి వాళ్ళు కూడా ఈ కాలనీలోనే ఉన్నారు. నానా రకాలుగా తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినాం. 32 సంవత్సరాల క్రితము సిఎట్ కాలనీ నుంచి, దాని ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సిఎట్. అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు చైర్మన్ గారు. లేఅవుట్ చేసి రోడ్లు గిట్టాన్ని మొదలు పెట్టుకొని వర్క్ ఆర్డర్ ఇచ్చినారు. మొత్తం ఈ రోడ్లన్నీ, ఈ ఫేస్ లేదు ఇక్కడ, రోడ్లన్నీ తయారైనాయి. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది.